భూకంపాలు వచ్చినా ఈ దేవాలయాలు ఎలా నిలిచాయి? హిమాచల్ మరియు ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో ప్రత్యేక నిర్మాణ శైలి అభివృద్ధి చెందింది. కటట్కుని పద్ధతిలో కలప మరియు రాళ్లను ప్రత్యామ్నాయంగా అమర్చుతారు. ఇంటర్లాకింగ్ మూలల వల్ల నిర్మాణం ఒకటిగా కదులుతుంది. భూకంపం సమయంలో గోడలు గట్టిగా విరగవు. అవి స్వల్పంగా వంగి శక్తిని గ్రహిస్తాయి. సిమెంట్ లేకుండా నిర్మించిన గోడలు ఒత్తిడిని సమంగా పంపిణీ చేస్తాయి. మనాలిలోని హిడింబదేవి ఆలయం శతాబ్దాలుగా నిలిచింది. ఈ నిర్మాణం భూకంపాలు మాత్రమే కాదు, మంచు భారాన్ని కూడా తట్టుకుంటుంది. బరువు, ఒత్తిడి, శక్తి పంపిణీ ఇవన్నీ గణనాత్మకంగా అమర్చబడ్డాయి. ఇది కేవలం దేవాలయం కాదు, ఇది భూకంప ఇంజనీరింగ్. మరిచిపోయిన జ్ఞానం కాదు, మళ్లీ గుర్తు చేసుకుంటున్న భారతం.